రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం జగన్ అహంకారం నెత్తికెక్కిందని, శాశ్వతంగా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అనుకుంటున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అమరావతిని జగన్ నాశనం చేశారని, పోలవరంని ముంచేశాడని మండిపడ్డారు. ఇసుకలో దోపిడీ, మద్యంలో దోపిడీ, భూ కుంభకోణాలు, ఖనిజ సంపద దోపిడీ చేశారని చంద్రబాబు అన్నారు. ఆడబిడ్డలు ఇక్కడే ఉన్నారు. ఏమమ్మా, నన్ను గుర్తు చేసుకోండి, తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోండి. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? చెల్లికి తండ్రి వాటాలో భాగమైన దుర్మార్గుడు, అప్పిచ్చిన దుర్మార్గుడు ఎవరు? సైకో. అలాంటి అన్న నీకు ఉండాలమ్మా అని అడుగుతున్నా. నీకు ఏ అన్న అయినా ముందు ఏం ఆలోచిస్తాడు? పేదవాడైనా అన్న చెల్లుంటే, లేదంటే తమ్ముడు అక్కుంటే మొదటిసారిగా ఆడబిడ్డకు పెళ్లి చేసి, అవసరమైతే అప్పు చేసి, ఆస్తి ఆవిడకి ఇచ్చేసి మళ్ళా ఈయన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మొత్తం తండ్రి ఆస్తిని కొట్టేసి చెల్లికి అప్పిచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడు మీ ఇంటికి అన్నగా ఉండడానికి పనికొస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను.